రీసెంట్గా ఐగుప్తు దేశంలో కొద్దిమంది పాస్టర్స్ ని చంపేశారు. ఎలా చంపారంటే పీక కోసి చంపారు. అయితే అందులో 23 సంవత్సరాల పాస్టర్ గారు, 26 సంవత్సరాల పాస్టర్ గారు ఉన్నారు. వారిద్దరూ అన్నదమ్ములు, ఒకే తల్లికి పుట్టినవారు. ఆ పాస్టర్స్ ని చంపే మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని పీక కోసేటప్పుడు దగ్గరగా జూమ్లో వీడియో తీసి చంపారంట. ఆ తీసిన వీడియోని వాళ్ళ అమ్మకు పంపించారంట. ఇద్దరు పాస్టర్స్ తల్లి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మకు పంపించారంట. ఇదిగో నీ కొడుకులు ఎలా చచ్చిపోయారో చూడు అని. ఆమెను బాధ పెట్టాలని, ఆమెని దేవుళ్ళలో నుంచి తొలగించాలని, విశ్వాసములో నుంచి తొలగించాలని ఆ వీడియోని జాగ్రత్తగా వాళ్ళ అమ్మ సెల్లుకు పెట్టారంట. ఆ తల్లి గారు ఆ వీడియో చూసిందంట. తన కొడుకులు ఎంత భయంకరంగా చనిపోయారో దేవుని కోసం, ఎవరి కోసం? దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం ఎలా చనిపోయారో తల్లి గారు చూసి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో దాని గురించి మాట్లాడిందంట. ఆమె స్పందన చెప్పిందంట. పేపర్కి వచ్చింది. ఆమె ఏం మాట్లాడింది ఆ వీడియో చూసని పేపర్కి ఇచ్చారు. ఆమె ఏం మాట్లాడింది తెలుసా? 3 స్టేట్మెంట్స్ ఇచ్చింది ఆమె. 3 విషయాలను చెప్పింది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నా ఇద్దరు కొడుకులు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు చనిపోయారు. దేవుని కృప ఏంటంటే వాళ్ళు ఎలా చనిపోయారో నా కనులారా చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అన్నదంట. నా కొడుకులు చనిపోయేటప్పుడు లాస్ట్ స్థితిలో వాళ్ళు ఎలా చనిపోయారో చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అందుకే దేవునికి స్తోత్రం అన్నదంట. రెండోది ఏంటి తెలుసా? నా కొడుకులు ఏం మాట్లాడుతూ చనిపోయారో కూడా వినే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చూసే భాగ్యమే కాదు, నా కొడుకులు ఏం మాట్లాడుతూ చనిపోయారో క్లియర్ గా ఆడియో వినే భాగ్యాన్ని ఇచ్చారు, అందుకే దేవునికి స్తోత్రం. నా కొడుకులు అందులో దేవునికి స్తోత్రం అనుకుంటా చనిపోయారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని ఆమె 2వ స్టేట్మెంట్ చెప్పిందంట. 3వ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా కొడుకులను చంపేవారి కన్నులు నేను చూశాను. నా కొడుకులను చంపుతున్న వారి మతోన్మాదుల కన్నులు నేను ఆ వీడియోలో చూశాను. వారు గనక మా వీధికి వస్తే, వారు గనక మా ఊరికి వస్తే వారిని మా ఇంటికి పిలిచి నేను వారికి చాలా శ్రేష్టమైన భోజనం పెడతానంటాను. మూడోదేంటి? నా కొడుకును చంపిన వారిని కన్నులు నేను చూశాను, వారిని గుర్తుపడతాను నేను. వారు గనక మా వీధికి, మా ఊరికి వస్తే వారికి అతి శ్రేష్టమైన భోజనం వండి పెడతాను నేను అని చెప్పిందంట. ఎంత అద్భుతమైన విశ్వాసం ఆ తల్లి గారిది. ఆ మాటలు వారు వినుంటే మనకే ఫీజులు ఎగిరిపోయింది, వారికి ఎగిరిపోవా? వాళ్ళు బాధ పెట్టాలని ఆ వీడియో తల్లి గారికి పెడితే ఆమె ఆ వీడియో చూసి బాధపడలేదు, సంతోషించింది. ఎందుకు? నా కొడుకులేమి తాగుబోతులే చచ్చిపోలే, నా కొడుకులేమి రౌడీ షీటర్లే చచ్చిపోలే, నా కొడుకులేమి జైల్లో పడి చచ్చిపోలే. నా కొడుకులు దేవుని కోసం చనిపోయారు, దేవుని రాజ్యం కోసం చనిపోయారు. అది నాకెంతో సంతోషం. ఇది ఒక నిజమైన విశ్వాసికి ఉండే విశ్వాసం, నిరీక్షణ. ఉందా మీకు? ఈ నిరీక్షణ ఉందా? ఈ విశ్వాసం ఉందా?
మన జీవితంలో, మన కుటుంబంలో ఇలాంటివి జరిగితే మనం దేవుణ్ణి స్తుతించగలమా?